ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన భారతదేశాన్ని స్వర్ణయుగం వైపు నడిపించిందన్నారు ఎచ్చర్ల ఎమ్మెల్యే నడుగుదిటి ఈశ్వరరావు. పేదల సంక్షేమం, రైతు అభ్యున్నతి, మహిళా సాధికారత వంటి అన్ని రంగాల్లో మోడీ ప్రభుత్వం చారిత్రాత్మక విజయాలు సాధించిందని పేర్కొన్నారు. 2014 జూన్ 9న నరేంద్ర మోడీ తొలిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం దేశ పరిపాలనలో కొత్త అధ్యాయానికి నాంది పలికిందన్నారు. గత 12 సంవత్సరాలు పేదల జీవితాల్లో వెలుగును నింపిన కాలమని, అవినీతి నుంచి పారదర్శకత వైపు దేశాన్ని నడిపించిన యుగమని పేర్కొన్నారు. ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 10వ స్థానంలో ఉన్న భారత్ ప్రస్తుతం 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాల ద్వారా యువతకు స్వయం ఉపాధి అవకాశాలు పెరిగాయని తెలిపారు. జీఎస్టీ అమలు, ఆర్థిక సంస్కరణలు, డిమానిటైజేషన్ వంటి నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని, వందే భారత్ రైళ్లు, భారతమాల, సాగరమాల, పీఎం గతిశక్తి వంటి కార్యక్రమాలతో మౌలిక వసతుల రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని చెప్పారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలని, మోదీ నాయకత్వంలో దేశం మరింత వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే ఈశ్వరరావు పేర్కొన్నారు. మేము ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. మన శ్రీకాకుళం జిల్లాలో జిల్లా అధ్యక్షులు తేజేశ్వరరావు గారు, అలాగే సోదరులు తిరుపతిరావు గారు, అలాగే పెద్దలు ఉమామహేశ్వరి గారు, అలాగే రవిబాబ్జీ గారు, పైడి వేణుగోపాల్ గారు, అలాగే కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పత్రికా సోదరులకి, మీడియా మిత్రులకి ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, 2014 జూన్ 9న మొదటిసారి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అది పరిపాలనకి ఒక కొత్త దిశ చూపించినటువంటి రోజు. అది ఆ రోజు ప్రారంభమైంది కేవలం ఒక ప్రభుత్వం కాదది, అది సేవను కేంద్రంగా చేసుకున్నటువంటి సుశాసన యుగం ప్రారంభమైందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. గత 12 సంవత్సరాల కాలంగా పాలన అనేది కాలం అంతా ఒక పాలన కాదు, ఇది పేదవాడి జీవితంలో వెలుగునింపిన కాలం. ఈ 12 సంవత్సరాలు కూడా పేదవాడి జీవితంలో వెలుగునింపిన కాలం. ఇది అవినీతి నుండి పారదర్శకత వైపు నింపిన కాలం, సాగిన ప్రయాణం ఇది. ఇది నిరాశ నుండి ఆశ వైపు నడిపించిన నాయకత్వం ఇది. ఇది భారతదేశాన్ని ప్రపంచ వేదికపై గర్వంగా నిలబెట్టిన యుగంగా ఈ 12 సంవత్సరాన్ని కూడా మనం చెప్పవచ్చు. 2014లో ప్రపంచం అభివృద్ధి చెందుతున్న దేశంగానే చూసింది. కానీ ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ భవిష్యత్తును నిర్దేశించే దేశంగా ఈరోజు మన ప్రపంచం భారతదేశం వైపు చూస్తుంది. 2014లో విధాన పక్షపాతం ఉండేది, నేడు విధానాల్లో, నిర్ణయాల్లో వేగం పెరిగింది. 2014లో అవినీతి వార్తలు ప్రధాన శీర్షికలు అయ్యేవి, నేడు అభివృద్ధి వార్తలు ప్రధాన శీర్షికలుగా సాగుతున్నాయి. 2014లో భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 10వ స్థానంలో ఉంటే, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే నాటికి మన స్థానం ప్రపంచ దేశాల్లో 10వ స్థానంలో ఉంటే, ఈరోజు 4వ స్థానంలోకి నిలబెట్టినటువంటి నాయకత్వం మనది. ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా, ఏ దేశం నాయకత్వం, ఏ దేశం రాజకీయం చేయాలన్నా, ఏదైనా కూడా చేసేటప్పుడు ముందు పేదవాడి కోసం మాట్లాడతారు, పేదవాడి కడుపు నింపాలని మాట్లాడతారు. ఒకప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా పేదవాడి కడుపు నింపాలనే మాట ఒక నినాదంగా సాగింది. కానీ నరేంద్ర మోడీ గారి పాలనలోకి వచ్చిన తర్వాత పేదవాడి అభివృద్ధి ఒక ఉద్యమంగా మారిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదవాళ్ళందరికీ కోట్లాది మంది కుటుంబాలకు పక్కా ఇల్లు నిర్మించిచ్చారు. జలజీవన్ మిషన్ కింద ఆ ఇంటికి, ప్రతి ఇంటికి కూడా నీరిచ్చారు. ఉజ్వల యోజన కింద ఆ ఇంటికి గ్యాస్ స్టవ్ ఉచితంగా ఇచ్చారు. అలాగే మహిళలకి టాయిలెట్లు కూడా ఫ్రీగా కట్టించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద కుటుంబాలకి ఆరోగ్య భద్రతా కార్డులు నింపించారు. జనధన ఖాతాలని ద్వారా బ్యాంకింగ్ సేవలు ప్రతి ఇంటికి చేరేటట్టు చేశాయి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా లక్షల కోట్ల రూపాయలు నేరుగా పేదవారి ఖాతాల్లోకి చేరే విధంగా ఒక విధానపరమైన నిర్ణయాన్ని తీసుకొని వచ్చారు. ఇది అసలైన సేవ అనేది మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు, మనం ఇప్పుడు భారతదేశం ఈరోజు కూడా 60% వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. అటువంటి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులను ఆదుకోవాలి, రైతుని రాజుగా నిలబెట్టాలనే ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పీఎం కిసాన్ ద్వారా రైతులకి నేరుగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా 6,000 రూపాయలు వారి ఖాతాల్లోకి, అలాగే రాష్ట్రం నుంచి ఇంకో 14,000, 20,000 రూపాయలు వాళ్ళ ఖాతాల్లోకి నేరుగా జమ అవుతున్నాయి. అలాగే పంట బీమా కానీ,
ఎరువులు సబ్సిడీలు కానీ, మీరు ఎరువులు సబ్సిడీ వస్తే మామూలుగా మనం మాటల్లో చెప్తే ఎరువులు ఏదో సబ్సిడీ మీద ఇస్తున్నారు అనుకుంటారు. ఒక యూరియా బస్తా మనకి ఇప్పుడు రైతు ఎక్కడైనా మార్కెట్లో కొంటే 270 రూపాయలకి మనం యూరియా బస్తా ఇస్తున్నాం ప్రభుత్వం నుంచి. కానీ అది 2400 రూపాయలకి మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకొని కేవలం 270 రూపాయలకే రైతుకి అందిస్తున్నటువంటి ప్రభుత్వం మనది. అలాగే వ్యవసాయ పనిముట్లు కానీ ఇప్పుడు ట్రాక్టర్లు ఇస్తున్నారు, వ్యవసాయ పనిముట్లు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా రైతుని ఆదుకోవాలనే ఉద్దేశంతో, రైతుకు ఒక భరోసా, వ్యవసాయం చేస్తున్న రైతుకి ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో రైతుని కేవలం లబ్ధిదారుడిగా కాదు, వికసిత భారత్ నిర్మాణంలో ఒక ప్రధాన భాగస్వామి అయితేనే మనకు వికసిత భారత్ సాధ్యమవుతుందని ప్రగాఢంగా నమ్మినటువంటి నాయకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అలాగే మహిళా సాధికారత, మోదీ గారి పరిపాలనలో మహిళలు సంక్షేమాన్ని లబ్ధిదారులు మాత్రమే కాకుండా అభివృద్ధి నాయకులుగా చూశారు. అందుకే వారికి 33% రిజర్వేషన్ తెచ్చి మహిళలందరికీ ఒక గౌరవమైన స్థానం నిలబెట్టాలి. రాజకీయాల్లో కూడా వారికి రిజర్వేషన్లు ఇవ్వాలి. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా 33% రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళకి గౌరవం తేవాలని చెప్పి ఆయన బిల్లును ప్రవేశపెట్టారు. అంతేకాదు, ఒకప్పుడు 12 సంవత్సరాల క్రితం మహిళలు ఎంత దారుణమైన పరిస్థితి ఉండేదంటే, మహిళలు ఎవరైనా టాయిలెట్కి వెళ్ళాలి అంటే తెల్లవారికి ముందే ఎవరికి కనిపించకుండా బయటికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేది చీకట్లో. ఈరోజు అటువంటి పరిస్థితి రాకుండా మహిళలకి ప్రతి ఇంటికి కూడా, ప్రతి అక్కచెల్లెళ్ళకి కూడా వారి ఇంట్లోనే టాయిలెట్ కట్టించి వారి గౌరవాన్ని నింపిన ఏ మహిళ కూడా చెంబుతో కానీ బిందుతో కానీ రోడ్డు మీద కనిపించకుండా వాళ్ళ గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు, వాళ్ళకి గ్యాస్ పొయ్యిలు, కర్రల పొయ్యిల మీద వంట చేసేవారు ఎంతోమంది తల్లులు. కానీ ఈరోజు గ్యాస్ పొయ్యిలు ఇచ్చి, ఫ్రీగా గ్యాస్ పొయ్యిలు ఇచ్చి, సిలిండర్లు ఇచ్చి వాళ్ళకి ఒక ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని, గౌరవప్రదమైన జీవితాన్ని ఈరోజు ఇచ్చినటువంటిది మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అంతేకాదు, ముద్రా లోన్లు ఇచ్చారు. వాళ్ళకి మహిళా శిక్షణ ద్వారా ఎన్నో రకాలైనటువంటి పారిశ్రామికవేత్తలను తయారు చేసి వారికి లోన్లు ఇచ్చి వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా కూడా తయారు చేసే దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మన యువత, భారతదేశంలో ఉన్నటువంటి యువత ఈరోజు ప్రపంచంలోనే అన్ని దేశాల్లో కన్నా భారతదేశంలోనే యువత ఎక్కువగా ఉంది. అటువంటి యువతని బాగా చదువుకుంటున్న యువతని ఒక సక్రమ మార్గంలో పెట్టి వాళ్ళని ఒక ప్రొడక్టివ్ వైపు ముందుకు తీసుకెళ్ళాలి. ఆ రోజే మనం వికసిత భారత్ వైపు